హాయ్, నేను మీ అంజలి టైలర్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ పీస్ని లైనింగ్ పీసు పరుచుకొని ఇలా సర్దుకొని నీట్గా పైనుంచి అయితే ఒక కుట్టేసేసుకోండి. మనం పైనుంచి కనిపిస్తుంది కాబట్టి పైనుంచి వేసుకోండి. కనిపించట్లేదు అనుకుంటే లోపల నుంచి అయినా వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు నడుము పట్టీకి అయితే చిన్న క్లాత్ తీసుకొని అందులో రెండు ఎల్లెడుపునే తీసుకొని నడుము సైజు ఎంత ఉందో పట్టీకి సరిపడా తీసుకొని మనం అనేది అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి పైనుంచి ఒక కుట్టేసుకోండి. లైనింగ్ మీద పడేలాగా వేయండి. ఇప్పుడు ఒక కుట్టు లోపలికి మడిచి అంచుని మడుచుకొని కుట్టాలి. మళ్ళీ ఇంకొకసారి మడుచుకొని నడుం కాడ ఫిల్ట్లు అనేవి రెండు వేసుకోవాలి. షోల్డర్కి ఎదురుగా నడుంకి కింద వైపు నుంచి మనం ఫిల్ట్లు అనేవి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో అయితే జాయింట్లు పడుతున్నాయి. ఈ క్లాత్కి మనకి మెయిన్ పీసు సరిపడా తీసుకొని మనం జాయింట్లు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు జాయింట్లు చూసి భయపడకండి. మనకి క్లాత్ అనేది చూసుకొని ఒకసారి పరుచుకొని చూసుకొని మనం జాయింట్లు అనేవి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనం మళ్ళీ లైనింగ్ని పరుచుకొని నీట్గా పైనుంచి సర్దుకుంటూ కుట్లు అనేవి వేసేసుకోండి. లైనింగ్ అనేది సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే. మనకి కప్స్లు అనేవి వేయటానికి డాట్లు పెట్టుకొని షోల్డర్కి ఎదురుగా మడిచి మనం కప్స్లు అనేవి వేసుకోవాలి. ఈ కప్స్లు అనేవి మీకు చిట్కా చెప్తాను. మనకి ఫస్ట్ వేసే కప్స్ ఫిల్ట్ అనేది మూడు పెట్టుకొని ఉక్సులు కల్లి కనుక మనకు 2.5 సంక వైపు 4 లేదా 3.5 వేసుకుంటే మనకి కప్స్ అనేది రౌండ్ వస్తుంది. చాలా నీట్గా వస్తుంది అన్నమాట. టేప్ తోటి ఫస్ట్ అయితే 3.5 పెట్టుకోండి, తర్వాత 2.5. ఇలా మనం కరెక్ట్గా వేసుకున్నామంటే కప్స్లు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు షేప్ పట్టీలకి మనం క్లాత్కి జాయింట్లు పడుతున్నాయి. ఇలా ఒక ముక్క తీసుకొని జాయింట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని ఈ పట్టీలు అనేవి సెట్ చేసుకోవాలి. మనం లోపల నుంచి ఒక కుట్టు కుట్టాక మనం తిరిగేసిన తర్వాత నీట్గా పైనుంచి కుట్టేసి ఈ కప్స్లో పట్టీలు అనేవి కట్ చేసుకొని నీట్గా క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి సెట్ చేసేసుకోండి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒక్కసారి కొలత చూసుకొని ఒక్కరు ఎక్కువ ఉన్నా కానీ కుట్టు అనేది వేసేసుకోవచ్చు. నేను వేసాను చూసారు కదా. ఇప్పుడు పైనుంచి అయితే రెండిటికి ఫ్రంట్ పార్ట్లకి పైనుంచి కుట్టేసుకొని ఇప్పుడు ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి అయితే క్లాత్ తీసుకున్నాను. సన్నగా తీసుకొని ఉక్సుల పట్టీకి మనం పైనుంచి కుట్టేసుకోవాలి. తర్వాత ఇలా మడిచి పై పక్కన లైనింగ్ మీద పడేలా కుట్టుకొని లోపల వైపుకి మడిచి కుట్టు అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇదైతే ఉక్సుల పట్టీ అయిపోయింది. ఇప్పుడు మనం కాజాల పట్టీ వేయాలి. కాజాల పట్టీకి అయితే మెయిన్ పీస్ ఉంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు పెట్టుకొని కాజాల పట్టీ అనేది సెట్ చేసుకోవాలి. నాకు లేదు, సరిపోలేదు, అందుకని నేను లైనింగ్ పీస్తోనే వేస్తున్నాను. ఇలాగా మనం లోపల నుంచి కుట్టి పైకి అయితే మడుచుకోవాలి. అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసేసుకోవటమే. మనం షోల్డర్ కాడ 2 కుట్లు అయితే వేసేసాం. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే లైనింగ్ పీసులు అటాచ్ చేశాను. ఇప్పుడు మనం క్రాస్ అనేది తీసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు వీడియోలో అయితే క్రాస్ చూపించలేదు కదా. ఇప్పుడు జాయింట్లు వేసినాక నేను క్రాస్ అనేది తీస్తాను. లూజ్ కాడ ఒక డాట్ పెట్టాను, షోల్డర్ కాడ ఒక డాట్ పెట్టేసి ఈ క్రాస్ అనేది తీసేసాను. చూసారు కదా. క్రాస్ తీసిన కాడ కూడా డాట్ పెట్టుకున్నాను గుర్తుకి. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు అలా గుర్తు పెట్టుకుంటేనే మీకు గుర్తుంటుందని చెప్తున్నాను. మనం చేతి పని చేయాలి కాబట్టి మనం క్లాత్ ఎలాగో అంచు మడిచి కుడతాం కదా, అలా కాకుండా మనకు మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంటే ఆ క్లాత్నే మడిచి కుట్టుకున్నారంటే మనకి ఎక్కువ లైనింగ్ అనేది మడిచే పని లేదనమాట. అప్పుడు నేనైతే అలాగే కుట్టాను. చూడండి, ఇప్పుడు మనకి మెయిన్ పీస్ అనేది అలా కుట్టేసిన తర్వాత మనకి చేతి పనికి ఇంకొక హోల్ చేసుకుంటేనే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా మడిచి కుట్టేసుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ అయితే సెట్ చేసాం కదా. షోల్డర్ కాడ నుంచి చూసుకొని హ్యాండ్స్ అనేవి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవటమే. 3 ఫిల్ట్లు పెట్టాను మనకి షోల్డర్ మీద వచ్చేలాగా. ఈ హ్యాండ్స్ అనేవి ఇలా సెట్ చేసుకొని ఒక్కసారి మనం సంకపాటు అనేది బార్కి చూసుకొని రెండో కుట్టేసేటప్పుడు నీట్గా ఎక్కడైనా వంపులు ఉన్నా సరే అవన్నీ కవర్ చేసుకుంటూ రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ రెండో హ్యాండ్స్ కూడా అలాగే అన్నమాట. మనం చూసుకొని రెండో కుట్టేసేటప్పుడు మాత్రం ఈ వంపులు మెలికలు ఉన్నాయి మొత్తం సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి మెడ పీసు క్రాస్గా కట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్నాక ఇలా పెట్టేసుకొని నీట్గా మనం మెడకి అనేది మెడ పీసుని కుట్టేసుకోవటమే. కుట్టేసుకున్నాక మనం పైనుంచి మరొక కుట్టేసుకోవాలి. పైనుంచి అంటే మనం కుట్టిన క్లాత్ని లోపలికి మడుచుకొని లైనింగ్ మీద పడేలాగా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగా కుట్టుకుంటూ నీట్గా రావాలన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి.